అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. వార్తా కబుర్లకు స్వాగతం. ఏపీ రాజకీయాల్లో కొన్ని పేర్లు వార్తల్లో ఉండాలంటే అస్సలు కారణమే అవసరం ఉండదండి. వివాదమే వాళ్ళ యొక్క అసలు ఆయుధం అని చెప్పుకోవచ్చు. అలాంటి పేర్లలో ముందు వరుసల్లో చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళల్లో కొందరుగా ప్రముఖంగా చెప్పుకునే వ్యక్తుల్లో నందమూరి లక్ష్మీ పార్వతి గారు కూడా ఒకళ్ళు. ఏమని నందమూరి లక్ష్మీ పార్వతి అనడానికి చాలా సిగ్గుగా ఉందండి వాస్తవానికి. ఎన్టీఆర్ గారి పరువుని దిగజారుస్తున్నటువంటి వ్యక్తి అనుకుంటాను నేను. నా స్వయం ఆలోచన అండి ఇది. ఎందుకంటే ఎన్టీఆర్ గారి ఆశయాలు వేరు. ఎన్టీఆర్ గారి ఆశయం ఎప్పుడు కూడా టీడీపీని ఉన్నతంగా చూపించాలి అని, టీడీపీని ప్రజా పార్టీగా ఎదిగేలా చేయాలి అని. కానీ అలాంటి ప్రజా పార్టీని విమర్శిస్తూ సపోర్ట్ చేయకపోయినా గమ్మునుంటే సరిపోయేది. కానీ ఆ పేరుకి మచ్చ తెస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. కాబట్టి మనం నందమూరి లక్ష్మీ పార్వతి అనడం కన్నా లక్ష్మీ పార్వతి అని మాత్రమే అన్నాం. ఎన్టీఆర్ గారికి రెండో భారీగా రాజకీయాల్లోకి వచ్చిందండి. అంటే రెండో భారీగా ఆయన జీవితంలో అడుగుపెట్టి రాజకీయంలో కూడా వేలెట్టి, అంటే రాజకీయంగా ఎన్టీఆర్ గారు ఆమె తీసుకురాలేదు, కానీ అన్నిట్లో నేను ఉండాలి అన్నట్లుగా ఆమె ప్రవేశిస్తూ వస్తున్నటువంటి తరుణం అది. ఆ క్రమంలోనే ఎన్టీఆర్ కుటుంబంతో విభేదించారు. ఆయన మరణం తర్వాత రాజకీయ దిక్సూచి పూర్తిగా మార్చుకొని ఇవాళ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నటువంటి లక్ష్మీ పార్వతి. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మరోసారి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ బయటకు వచ్చారండి చాలా రోజుల తర్వాత. అంటే నేను కూడా బ్రతికే ఉన్నాను అని చెప్పుకోవాలని చూస్తూ ఉంటారేమో ఈవిడ మధ్య మధ్యలో. అంటే ఈవిడ పోయారని ఎవరో అనుకోం కదా, కానీ నేను కూడా ఉన్నాను అని జనాల్లో చాటుకోవటం కోసం మాత్రమే అప్పుడప్పుడు ఇలా వస్తుంటారేమో. ఈ మాట ఎందుకంటున్నా అంటే చాలా కారణాలు ఉన్నాయండి. ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా ఏదో ఒక సందర్భం విమర్శనాత్మకంగానే ఉంటది. సరే, ఇప్పుడైతే లక్ష్మీ పార్వతి రాజకీయం చూస్తే ఒక ప్రశ్న తప్పకొస్తుందండి అందరిలో కూడా. ఆమె రాజకీయ సిద్ధాంతాల కోసమా లేక శత్రుత్వాల కోసం పనిచేస్తారా అనేది మనకైతే అర్థం కాదు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్టీఆర్ గారు జీవించి ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగారు. ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులతోటి విభేదాలు వచ్చిన తర్వాత ఆ కుటుంబం మీద ప్రత్యక్షంగా మాటలు వేయలేదు, కానీ పరోక్షంగా ఎన్నో మాటలు అన్నారు. ప్రత్యక్షంగా మాటలు వేయకపోయినా ఇది నిజమేనండి. కానీ ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని మోస్తున్నామని చెప్పుకునేటటువంటి టీడీపీ మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుపై మాత్రం ఏ అవకాశం వచ్చినా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంలో లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడు వెనకడుగు వేయలేదండి. ఏమన్నా గారు అంటానికి కూడా నాకు కొంచెం చిరాగ్గా ఉంది. ఓకే, ఎప్పుడు కూడా లక్ష్మీ పార్వతి వెనకడుగు వేయలేదనే చెప్పవచ్చు. ఇంకోవైపు చూస్తే తన బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో, బాస్ అని ఎందుకంటున్నా అంటే నిజంగానే ఆయన ఒక బాస్ లాగా ఈవిడ ఒక ఊడిగం చేసేటటువంటి పని మనిషిలాగానే మాట్లాడతారండి. సరే, తన బాస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో లక్ష్మీ పార్వతి వ్యవహారం పూర్తిగా భిన్నంగా ఉంటుందండి. జగన్ అంటే ఒక విజన్, జగన్ అంటే ప్రజల నాయకుడు, జగన్ అంటే వ్యవస్థలతో పోరాడేటటువంటి ఒక శక్తి అని చెప్పడంలో ఆమెకి ఎలాంటి హద్దులు పెట్టుకోదండి. వాస్తవంగా విజన్ అంటే ఏంటో కూడా తెలియదేమో జగన్ గారికి. విజన్ అంటే ఏమిటో కూడా తెలియదేమో ఈ తెలుగు పండితురాలకి. లక్ష్మీ పార్వతి గారే తెలుగు పండితురాలండి. ఆమె ఎలాంటి హద్దులు పెట్టుకోవడం లేదండి ఇలాంటి మాటలు చెప్పడంలో. ఇది ఓకే, రాజకీయాల్లో సాధారణమే కావచ్చు, కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఒకరిని పొగడడానికి ఇంకొకరిని పూర్తిగా రాక్షసుడిలాగా చిత్రీకరించడమే అసలు వరస్ట్ రాజకీయం అండి. వైసీపీ చేసేటటువంటి రాజకీయం అదే. ఒకరిని రాజకీయంగా పొగట్టడం కోసం ఇంకొకరిని రాక్షసుడిగా చిత్రీకరిస్తూ ఉంటారు. ఇక్కడేనండి అసలు పొరపాటు వీళ్ళు చేసేది. ఇక అసలు విషయానికి వస్తే లక్ష్మీ పార్వతి గారు చేసినటువంటి వ్యాఖ్య ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకి తెరలేపిందండి. అదే ఈరోజు మన ఆంధ్రుల అభిమాన నాయకుడు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా లక్ష్మీ పార్వతి గారు మాట్లాడారండి. మాట్లాడుతూ జగన్ మళ్ళీ సీఎం అయితే తొలి అరెస్టు చంద్రబాబు కాదు నారా లోకేష్ అని ఆమె చెప్పడం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. అండ్ ఇక్కడ కొన్ని ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయండి అందరిలో కూడా. ఇక్కడ ఏమో చెప్తుందేంటి అంటే ఇంకా ఆశ చావలేదనా, లేదు నెక్స్ట్ వచ్చేది జగనే అని చెప్పి చిలక జోష్యం అంటే బామ్మగారు జోష్యం చెప్తున్నారా?
వాస్తవానికి ఇది బామ్మగారి జోష్యం అని చెప్పొచ్చండి. జగన్ మళ్ళీ సీఎం అయితే తొలి అరెస్టు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ అని ఆమె చెప్పడం చాలా హాస్యంగా ఉందండి. సరే, జగన్ అధికారంలోకి రాకముందే అరెస్ట్ లిస్ట్ ఎలా ఖరారైంది? న్యాయ వ్యవస్థ పనిచేసే ముందు రాజకీయ నేతల తీర్పులు చెప్పడం సరైందేనా? అసలు ఇలాగా పలానా వాళ్ళు అరెస్ట్ అవుతారు నేను అధికారంలోకి వస్తే అని వాళ్ళు ముందుగానే రాసి పెట్టుకొని ఇలా ఒక వ్యవస్థని తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకోవాలి అనేటటువంటి రాతలు ఇప్పటి నుంచే రాసుకుంటున్నారా ఏంటి వీళ్ళు? ఇది వాస్తవానికి ప్రజాస్వామ్యమా లేదా రాజకీయ ప్రతీకార రాజ్యాంగమా మనది? వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ ఇంకా కొన్ని వ్యాఖ్యలు చేశారండి. రెడ్ బుక్ పాలన అంటూ లోకేష్ పై ఆరోపణలు చేయడం, అది ఆయన మెడకే చుట్టుకుంటుందని జోస్యం చెప్పడం. వాస్తవానికి రెడ్ బుక్ పాలనని వీళ్ళు భయపడుతున్నారు కానండి, ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్లుగా అన్యాయపు అరెస్టులు చేయించాల. అసలు అక్కడ ఆరోపణలే లేకపోయినా దానిపైన ఏదో రకంగా ఇరికించాలి, ఏదో రకంగా జైల్లో పెట్టి మధ్యలా చేయాలి అనేటటువంటి రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యలు వీళ్ళు చేయట్లా. ఎవరైతే వీళ్ళని అవమానించారో వాళ్ళ తప్పులు రాసుకున్నారో ఆ తప్పులకి చట్టబద్ధంగానే శిక్షలు వేసే దిశగా నారా లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ మొత్తం అదే దిశలో పనిచేస్తున్నారు. అంతే తప్ప కక్షాపూరితమైనటువంటి రాజకీయాలు ఎక్కడా కూడా చేయట్లేదు వీళ్ళు. కానీ ఈ బామ్మగారు మాత్రం రెడ్ బుక్ పాలన అంటూ లోకేష్ పై ఆరోపణలు చేయడమే కాదండి, ఇది ఆయన మెడకే చుట్టుకుంటుంది. రేపొద్దున జగన్ గారు గెలిస్తే నారా లోకేష్ ని అరెస్ట్ చేస్తారంటూ బామ్మది గారు జోష్యం చెప్తున్నారండి, చిలక జోష్యం. నాకు తెలిసి లక్ష్మీ పార్వతి గారు ఇలా అధికార ప్రతినిధిగా ఉండే కన్నా కూడా ఒక చిలక పంజరం పట్టుకొని జోష్యం చెప్తానమ్మా జోష్యం చెప్తా అంటూ తిరిగిందనుకోండి, మంచి కలెక్షన్ కూడా వస్తుందేమో. వాస్తవానికి చిలక జోష్య బామ్మ అనమాట, చిలక పస్తి బామ్మ గారు. మరి ఇంకా ముందుకెళ్తే లక్ష్మీ పార్వతి గారు చెప్తున్నారంటే రెడ్ బుక్ పాలనపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తా అని. ఇక్కడే అసలు విరోధాభావం కనిపిస్తుందండి. అంటే విరోధభావం కనిపిస్తుంది. కేంద్రంలో ఉన్న బీజేపీతో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు అందరికీ తెలిసినవే. అలాంటి పరిస్థితుల్లో మోదీని నైతిక ప్రశ్నలు అడుగుతానని చెప్పడం ఇది నిజమైనటువంటి పోరాటమా లేక మీడియా హెడ్లైన్స్ కోసం వేసినటువంటి స్టేట్మెంట్? నేను కూడా బతికే ఉన్నాను, నేను ఎక్కడికి పోలేదు, నేను వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అధికార ప్రతినిధిని అని మధ్యలో కనపడటం కోసం తన పేరు కూడా లిఖితపూర్వకంగా రాసుకొని చరిత్రలో నిలుపుకోవాలనేటటువంటి ప్రయాసపడుతున్నారు ఆ లక్ష్మీ పార్వతి గారు మీడియా హెడ్లైన్స్ కోసమే. వాస్తవానికి అవినీతి పరులను మీరు స్నేహితులుగా పెట్టుకుంటున్నారా అని ప్రశ్నిస్తానంటున్నారు. అంటే అవినీతి పరులు టీడీపీ వల్ల వైసీపీ వల్ల అది కూడా తెలియదా బామ్మ నీకు? వయసు పెరిగింది కానీ కొద్దిగా కాకపోతే కొద్దిగైనా జ్ఞానం ఇవ్వాల. చదువుకున్నావు, చదువు దేనికి చదువుకున్నావో నాకైతే అర్థం కాల. అవినీతి పరులను మీరు స్నేహితులుగా పెట్టుకుంటారని ప్రశ్నిస్తారంట ఈ బామ్మగారు. అయితే అదే ప్రశ్న రాష్ట్ర రాజకీయాలకు వర్తించదా? వాస్తవానికి ఇక ఎన్టీఆర్ గారి పేరు వస్తే ఎన్టీఆర్ బతికే ఉన్నప్పుడు చంపేశారు, ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడు చంపేశారంట. ఇప్పుడు విగ్రహాలు పెడతామంటున్నారని లక్ష్మీ పార్వతి గారి వ్యాఖ్య. ఏది 1750 కోట్ల రూపాయలతోటి విగ్రహం ఒక్కటే కాదమ్మా బామ్మగారు, ఇంకా చాలా అందులో నందనవనం ప్రాజెక్టులు ఇలా రకరకాల ప్రాజెక్టులు ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఉపాధి దొరికేలా రాష్ట్రానికి డబ్బులు ఉత్పత్తి అయ్యేలాగే దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా తెలియదు పాపం పిచ్చి బామ్మ గారికి. ఎన్టీఆర్ గారు బతికున్నప్పుడే చంపేశారు, ఇప్పుడు విగ్రహాలు పెడతామంటున్నారని లక్ష్మీ పార్వతి గారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత హాస్యాస్పదం అండి. ఎన్టీఆర్ గారి పేరు ఇప్పటికీ ఆంధ్ర రాజకీయాల్లో అత్యంత భావోద్వేగమైనటువంటి అంశం అన్నమాట. కానీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎన్టీఆర్ గారి పేరు రాజకీయ అవసరాలకు మాత్రమే వాడుతున్నారా? చంద్రబాబు గారు చేతనైతే ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించాలని డిమాండ్ చేయడం ఇది నిజంగా ఎన్టీఆర్ గౌరవం కోసమా లేక రాజకీయంగా ఇబ్బంది పెట్టేటటువంటి ఎత్తుగడన? ఎన్టీఆర్ గారి వారసత్వం మీద ఇన్నేళ్లుగా సాగుతున్నటువంటి రాజకీయ యుద్ధంలో లక్ష్మీ పార్వతి పాత్ర కూడా ఒక భాగమేనన్నది ఒక నిజం. అయితే ఒక నిజం అండి ఖచ్చితంగా. ఇక్కడ లక్ష్మీ పార్వతి గారి రాజకీయాలు సిద్ధాంతాల కంటే ఎక్కువగా వైరుధ్యాల మీద
అభివృద్ధి కంటే ఎక్కువగా వివాదాల మీద నడుస్తాయనే విమర్శ అయితే తప్పదండి. ఇక్కడ ఆమె చేసేటటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ప్రజలు ఇప్పుడు వినాలనుకుంటుంది ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరి మీద కేసులు పెడతారు, ఇవి కాదండి. లక్ష్మీ పార్వతి బామ్మ గారు రాష్ట్రానికి ఏం చేస్తారు, యువతకు ఏం చేస్తారు, వ్యవస్థలను ఎలా బలోపేతం చేస్తారు, ఇది చెప్పవలసినటువంటి మాటలు. మేము పార్టీలోకి అంటే మేము అధికారంలోకి వస్తే మేము రాష్ట్రానికి డెవలప్మెంట్ తీసుకొస్తాం, రాష్ట్రానికి ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తాం, నిరుద్యోగ యువతకు నిరుద్యోగాన్ని పారద్రోలేలాగా ఉద్యోగ అవకాశాలని కల్పిస్తాం, ఇక్కడ ఉండేటటువంటి వ్యవస్థల్ని చట్టబద్ధంగా చాలా బలోపేతం చేస్తామని చెప్పాలి కదా. మరి ఇది చెప్పకుండా మా నాయకుడు మా బాస్ అధికారంలోకి వస్తే నారా లోకేష్ని అరెస్ట్ చేస్తారు, నేను కేంద్రానికి లేఖ రాస్తా, ప్రశ్నిస్తా. ఏంటమ్మా ఇది బామ్మ గారు, చిలక జోష్యం చెప్తున్నావా నువ్వు? చెప్పాల్సింది ఇది కదా. రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, యువతకి ఏం చేస్తారు, వ్యవస్థలను ఎలా బలోపేతం చేస్తారు, ఇవి కదా చెప్పాల్సింది. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తేనే కదా రాజకీయాలకు ఒక అర్థం ఉండేది. లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు కొన్ని రోజులు వైరల్ అవుతాయి, ఓకే, తర్వాత మళ్ళీ కొత్త వివాదం వస్తుందండి. రాజకీయాల్లో శత్రువులు కాదు కావాల్సింది, సిద్ధాంతాలు మాట్లాడాలి. లేకపోతే చరిత్ర కూడా మిమ్మల్ని క్షమించదండి. చరిత్ర కూడా ఎగిరి తంతుంది మిమ్మల్ని, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా మేము రాజకీయాల్లో అధికారంగా నెగ్గితే మేము రాష్ట్రానికి ఇది చేస్తాం, యువతకి మంచి చేస్తాం, ఇది చెప్పాల్సిందే. ఈ వీడియో మీద మీ పూర్తిగా మీరేమనుకుంటున్నారు అనేటటువంటి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అనాలిసిస్తో మరలా మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జై హింద్.